హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. కొత్త సంవత్సరం వచ్చేసింది 2025. ఆల్రెడీ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. జనవరి నెల, ఇది ఫిబ్రవరి నెలలో ఉన్నాము. నేను 2024 లాస్ట్ డిసెంబర్ 31 నైట్ అయితే నాకు ఉన్న ఫీలింగ్ నేను చెప్తున్నాను. అయ్యి బాబోయ్, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, ఇంక ఎన్నో గంటలు లేదు, ఇంకో కొద్ది గంటలే ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే, కొత్త సంవత్సరం ఫస్ట్ డే వస్తుంది కాబట్టి నేను పట్టుకున్నదంతా బంగారం అయిపోవాలి, నేను చూసినంత బంగారం అయిపోవాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి అనే ఉద్దేశం, ఆ ఫీలింగ్ ఉందన్నమాట. ఏంటి, కొత్త సంవత్సరం వస్తుంది కదా అనేసి ఆ ఫీలింగ్లో ఉన్నాను. ఆ ఫీలింగ్లో ఉన్నవాడిని కొత్త సంవత్సరం వచ్చేసింది 2025. ఆల్రెడీ 1 మంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇదే సీటు దగ్గర పనిచేస్తున్నాను, ఇదే సీటు కార్లు తుడుతున్నాను, ఇదే సీటు దివాణిలో పని చేసుకుంటున్నాను. మీకు ఇందాక కరెన్సీ నోట్ చూపించాను కదా, అది వచ్చేసి సౌదీ దినార్లు, సౌదీ డబ్బులు. నిన్నే మా సార్ సౌదీ వెళ్ళి వచ్చాడు, కనీసం నాకేమీ తేలేదు గిఫ్ట్లు. 3 సంవత్సరాల బట్టి పనిచేస్తున్నాను. సాపరేళ్ళు వచ్చాడు, అయినా కూడా ఒక గుడ్డ మొక్క కూడా తీసుకురాలేదు. మొత్తానికైతే కొత్త సంవత్సరంలో కూడా మా సేటు దగ్గర, పాత సేటు దగ్గర అయితే పని చేస్తున్నాను. ఇదే రోడ్ల మీద నడుస్తున్నాను, ఇదే రోడ్ల మీద తిరుగుతున్నాను మొత్తానికైతేనే. కానీ ఆ మూమెంట్ ఉందో చూసారా, 31 నైటు 2024. అప్పుడు మాత్రం నేను ఏదో సంపాదించేస్తాను, ఏదో సాధిస్తాను అనుకున్నాను. కానీ మళ్ళీ ఎక్కడే ఉన్నాను. ఇగోండి కోళ్ళు పాపం చనిపోయినాయి, రోడ్డు మీద పడేశారు. ఓహోహో, ఎవరది ఎవరు పిల్లి. ఇక్కడ పిల్లు ఎక్కువ ఉంటాయండి కువైట్లోను. చూడండి, కువైట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఫ్రీ వాటర్ సర్వీసు నేను ఎక్కడి నుంచో పట్టుకెళ్తాను బాటిల్లోను. చూడండి నా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో. అందరూ ఏమనుకుంటారు అంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇలా ఉంటుంది వాటర్ బాటిల్ పత్యాపారం అంతాను. చూడండి, ఈ వాటర్ బాటిల్తో నీళ్ళు పెట్టుకుని మినిమం ఒక 2 రోజులు 3 రోజులు సరిపడగా బాటిల్స్ అయితే ఉంటాయి మన దగ్గర. ఈ విధంగా అయితే పట్టుకెళ్తాను. ఇవి ఫ్రీ అండోయ్, డబ్బులేమీ మనం పే చేయవసరం లేదు. ఫ్రీ వాటరు, మినరల్ వాటరు, కూలింగ్ విత్ చాలా బాగుంటాయి. ఇదిగోండి అక్కడ ఇవి కనబడుతున్నాయి చూసారా ఫిల్టర్లు, అక్కడే డైరెక్ట్ ఫిల్టర్ అయ్యి మనకి మంచి వాటర్ అనేది వస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మినరల్ వాటరు, ఫ్రీ వాటర్ అనమాట. ఇది నిజంగా ఈ సిస్టము పెట్టడం వల్ల మాలాంటి ఇక్కడ నార్మల్గా డ్రైవర్లు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వేసవకాలంలో అయితే మంచిగా ఉంటుంది, కూలింగ్ వాటర్ అనేది వస్తుంది. ఇదిగోండి నేను ఈరోజు బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ఏదో అనుకున్నాను 31 నైట్ మొత్తం గేమ్ చేంజర్ లాగా లైఫ్ చేంజ్ అయిపోద్ది అనేసి అనుకున్నాను. కానీ ఇవే తిప్పలు పడవలసి వస్తుంది మొత్తానికి. ఈరోజు కూడా ఎడారిలోకి అయితే వచ్చానండి. రేపటి నుంచి స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ వీడియో తీసి దగ్గర 3 రోజులు అవుతుంది. ఇప్పుడైతే మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఎందుకనేసి అంటే ఇంకా ఈ కైమాలోకి మ్యాక్సిమం రారు. రోజును శుక్రవారం శనివారం మాటలైతే వస్తారు. నేను ఆల్రెడీ వచ్చేసి వీళ్ళు చలిమంటలు కాగారు. ఈరోజు శనివారం వద్దని తీసుకొచ్చి నన్ను అయితే క్లీన్ చేపిస్తున్నారు. చిరాకుగా ఉంటుందని. చూడండి, వీళ్ళు తాగేది టీయా చూపిస్తాను చూడండి. మనకి టీ పొడి లెక్క ఉంటుంది కదా, మనం తాగేది టీ పొడి ఉంటుంది. వీళ్ళైతే డైరెక్ట్ ఆకులు, ఈ టీ ఆకులు ఉంటాయి చూసారా, తే ఆకులు, ఆ ఆకులనే వీళ్ళు టీగా కాసుకుంటారు డెకాషన్ కిందను. అదే ఇక్కడ ఛాయ్ అని తాగుతూ ఉంటారు వీళ్ళు. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చూడండి, ఒరిజినల్ లీఫ్ అనమాట ఆకులు. ఇది వచ్చేసి గవ్వ, చూడండి ఎలా ఉందో. కాఫీ మనం పాలు కలుపుకుని తాగుతాం కదా, వీళ్ళైతే ఆ కాఫీ గింజల్ని ఫ్రై చేసుకుని బాగా వేపుకొని వీళ్ళు డైరెక్ట్ అది కూడా డెకాషన్ లాగా కాసుకుని తాగుతారు. ఇదే గవ్వ అంటారు. చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ సామాన్లు, జగ్గులు మొగ్గులు. మొత్తానికి అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను దివాని. ఇంచుమించు ఇంకా ఫిబ్రవరి నెల వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ తగ్గుతారు. ఎందుకనేసి అంటే ఇంకా ఎండ అనేది పెరిగిపోతూ ఉంటుంది. నార్మల్గా మార్చి నెలాఖరు వరకు కూడా కొంచెం చలి ఉంటుంది. మ్యాక్సిమం ఫిబ్రవరి నెలాఖరు వరకు వస్తూ ఉంటారు దివానీలోకి. ఇక తర్వాత తగ్గుతూ ఉంటారు. ఇంకా రంజాన్ ఎంటర్ అయిందంటే ఇక వీళ్ళు ఎడారిలోకి రావడం అనేది మానేస్తారు.
ఇదిగోండి మొత్తానికైతే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయమన్నారు. ఇది జనరేటరు. ఇక్కడ గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర, ఒంట్లు కాసే వాళ్ళ దగ్గర ఇలాగ ఎడారిలోకి వచ్చి కైమాలు వేసుకుంటాం కదా, ఇక్కడికి మరి కరెంట్ కావాలి కదండి. దానికోసం ఇటువంటి చిన్న చిన్న జనరేటర్లు. ఇప్పుడు మా కైమా వచ్చేసి చిన్నది కాబట్టి ఇంచుమించు ఒక నార్మల్గా ఒక 50 లైట్లు, ఒక 100 లైట్లు ఉంటాయండి. దానికి ఇది సరిపోతుంది. ఇంకా పెద్ద పెద్ద ఈ గొర్రెల దగ్గర, ఒంటెల దగ్గర అయితే పెద్ద పెద్ద జనరేటర్లు ఉంటాయి. కొన్ని ఇవి ఉంటాయి, సోలార్ సిస్టమ్ కూడా ఉంటుంది కరెంట్కి యూజ్ చేసుకోవడానికి. మొత్తానికైతే నేను చూడండి దీంట్లో ఇంజిన్ ఆయిల్ మారుతున్నాను. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత, కువైట్కి వచ్చిన తర్వాత మొత్తం అన్నిటిలో నీళ్ళేడతామే. ఆ పని లేదు, ఈ పని లేదు, డ్రైవర్ పని కొని వచ్చి మొత్తం అన్ని పనులు చేయవలసి వస్తుంది కువైట్లో అయితేనే. తప్పదు, ఇంకా వచ్చిన తర్వాత వాయించాలి కదా, పెళ్ళి ఒప్పుకుంటే ఆ టైప్ ఉంటుంది ఇక్కడ పని అంతాను. అదిగోండి బల్బులు చూసారు ఎలా ఉన్నాయో. ఆ బల్బు వెలగాలంటే ఈ మిషన్ ఆడాలి. ఇది వచ్చేసి పెట్రోల్తో నడుస్తుంది, 10 లీటర్లు. కానీ అన్ని స్టాండర్డేనండి. ఇదిగో జపాన్కి సంబంధించింది ఇది. ఈ చిన్న జనరేటరు చాలా బాగుంది. నేనైతే మళ్ళీ కొత్తగా ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చాను. ఇక్కడ ఆయిలు, పెట్రోలు, గ్యాస్ అన్నీ కూడా అలా రేటు చాలా తక్కువ, ₹1-2 వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది వచ్చేసి కువైట్ గల్ఫ్ హార్స్ అని చూసారా, ఆయిల్ పేరు గల్ఫ్ హార్స్. ఈ ఆయిల్, ఈ పెట్రోళ్ళు, ఇంజిన్ ఆయిల్ అన్నీ కూడా నాకు తెలిసి ఈ గల్ఫ్ దేశాల నుంచి వస్తాయి. ఎందుకనేసి అంటే ఇక్కడే ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ కింద వీళ్ళకి దొరుకుతుంది. దాన్నే మొత్తం ఉడకబొట్టి మొత్తం మెషినరీలు తీసుకెళ్ళి ఇలా అయితే తీసుకొస్తారు. చూడండి ఆయిల్ ఎలా ఉందో, ఒరిజినల్ అండి, ప్యూర్ మంచి నూనె ఉంది చూడండి. ప్యూర్ దొరికిద్ది అక్కడ, అసలు కల్తీ అనేది ఉండదు. ఎందుకనేసి అంటే డైరెక్ట్ ఇక్కడే రెడీ అవుతుంది కాబట్టి. ఇదిగోండి గరాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తానికైతే తెప్పలు పడి ఇంజిన్ ఆయిల్ అయితే పోసేసాను ఇంజిన్లోనూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, చలి అయితే మామూలుగా లేదండి, చాలా చల్లగా ఉంది. 25వ తారీఖు నుంచి చాలా చలి పెట్టేస్తుంది. తగ్గుతుంది అనుకుంటే జనవరి నెలాఖరున ఇంకా చల్లగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది చలికైతేనే. నేను 2024 డిసెంబర్ 31 నైటు తిరిగినాం, ఫుల్గా తిన్నాం, తూగినాం, పండినాం. మళ్ళీ మరణాడు లేచి చూసినప్పటికీ మళ్ళీ ఇదే సీటు దగ్గర అయితే పని చేయవలసి వస్తుంది. ఏదో అనుకున్నాను 2024 లాస్ట్ మూమెంటు. అసలు ఆ మూమెంటు ఎలా ఉందంటే, బాబా కొత్త సంవత్సరం వస్తుంది, ఏదో అయిపోతుంది, మొత్తానికి ఏదో చేంజ్ అయిపోతుంది లైఫ్ అనే ఫీలింగ్ అయితే ఉంది. నేను పట్టుకున్నదంతా బంగారం అయిపోద్ది, నా లైఫ్ మారిపోద్ది, కోట్లు సంపాదించేతాను అన్నంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఆ 31 నైటు. తీరా తెల్లారి తర్వాత మళ్ళీ యథావిధి పాత లైఫే ఉంది. మొత్తానికైతే నేను అనుకున్నాను అలాగా, నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. 2025వ సంవత్సరం, ఈ సంవత్సరం కూడా కువైట్లోనే నరకం అయితే చూడాలి. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా నీరసంగా ఉంటుంది. తప్పదు, అయినా కూడా ఫ్యామిలీ కోసం తిప్పలు పడి కొన్ని రోజులు ఎక్కడే కష్టం చేసుకుని, జీతాలు తీసుకుని, హ్యాపీగా ఇంటికి పంపించుకుని, అప్పులు తెచ్చుకుని మళ్ళీ 2025లో ఇక్కడ నరకం అయితే చూడాలి నేనైతే. ఏదో ఫ్రెండ్ సరదాగా ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఎందుకనేసి అంటే 2025 కొత్త సంవత్సరం వస్తుంది, ఏంటో అయిపోతుంది అనే చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది 31 నైటు. ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇదే ఫీలింగ్లో మీకు కూడా వచ్చి ఉంటే కనుక చిన్న కామెంట్ చేసి షేర్ చేసుకుంటారని సరదాగా ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. జనవరి నెల అయిపోయింది, మళ్ళీ ఫిబ్రవరి నెలలో కూడా ఎంటర్ అయిపోయాం. మొత్తానికైతే ఇదే పాత లైఫ్. సరదాగా ఉన్న రోజులు హ్యాపీగా ఇక్కడే పని చేసుకుని దుకాణం సర్దుకుని ఇండియాకి వచ్చేస్తాము. మొత్తానికైతే మరో స్పెషల్ వాళ్ళతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, జై హింద్.